హైదరాబాద్ కోటి ఆంధ్ర బ్యాంకు వద్ద బజరంగ్ దళ్ కార్యకర్తలు వినూత్న కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. ప్రేమికుల దినోత్సవాన్ని నిరసిస్తూ వీర జవాన్లకు నివాళులర్పించారు. పుల్వామాలో మృతి చెందిన జవాన్లకు బజరంగ్ దళ్ కార్యకర్తలు నివాళులర్పించారు. అనంతరం హైదరాబాద్ కోటి చౌరస్తాలో వాలంటైన్ గ్రీటింగ్ కార్డ్స్ దహనం చేశారు. ఈ సందర్భంగా బజరంగ్ దళ్ తెలంగాణ కన్వీనర్ శివరాములు మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ప్రతి గ్రామంలో పుల్వామా అమరులకి నివాళులర్పిస్తున్నామని తెలిపారు. కొంతమంది ప్రేమికుల రోజుకి మద్దతుగా మాట్లాడుతున్నారంటూ విమర్శించారు. పబ్బుల్లో, పార్కుల్లో, షాపింగ్ మాల్స్ లో వాలంటైన్స్ డే నిర్వహిస్తే అడ్డుకుంటున్నామన్నారు. ఇక దేశ సంస్కృతికి వ్యతిరేకంగా ఎలాంటి కార్యక్రమాలు చేస్తే అడ్డుకునేందుకు దేనికైనా ఫిబ్రవరి 14th అనేది అమరవీరుల సంస్మరణ దినం మాత్రమే. దానికి రుజువుగా ఈరోజు భాగ్యనగర్ నడిపట్టున ఇదే సందేశాన్ని విశ్వ హిందూ పరిషత్ బృందం ఈ యొక్క ప్రజలకు అందజేస్తా ఉంది. కాబట్టి దీని ద్వారానే మనమంతా కూడా ప్రేమికుల రోజు కాదు, ఇది వీర జవాన్ల దినము, షహీద్ దినము, ఇది అమరవీరులకు స్మరించుకోవాలని చెప్పేసి డిమాండ్ చేస్తా ఉన్నాము. బజరంగ్ దళ్ నుండి పిలుపునివ్వడం జరిగింది. అట్లనే తెలంగాణ రాష్ట్రంలో నలుమూలల ప్రతి గ్రామంలో, ప్రతి పట్టణంలో శ్రద్ధాంజలి కార్యక్రమం నిర్వహిస్తూ ఉన్నారు. ఎవరైతే పబ్బులో కానీ, రిసార్ట్లో కానీ, షాపింగ్ మాల్స్లో కానీ వాలంటీర్ పేరుతో కార్యక్రమాలు నిర్వహిస్తే గతంలో మేము అడ్డుకున్నట్టుగా ఈసారి కూడా ఖచ్చితంగా అడ్డుకుంటాము. గతంలో మేము మీడియా ద్వారా లేదా ప్రత్యక్షంగా కూడా మీకు తెలియజేశాము. అదే రకంగా మీరు నిర్వహిస్తే ఖచ్చితంగా అడ్డుకుంటాము. మా కార్యకర్తలు కూడా అందరికీ చెప్పడం జరిగింది. వాళ్ళు ఎక్కడైతే నిర్వహిస్తారో అక్కడ కార్యకర్తలు ఉన్నారు. కొన్ని హైదరాబాద్ చుట్టుపక్కల కొన్ని పబ్బులో, రిసార్ట్లో చేస్తున్నారని కూడా వార్త వచ్చింది. అక్కడ కార్యకర్తలను కూడా పంపించడం జరుగుతుంది. మేము దేనికైనా వెనకాడగా ఏమో మేము ఖచ్చితంగా అడ్డుకుపోయి దేశం గురించి ఏం వ్యతిరేకంగా మాట్లాడితే దాన్ని సక్రమంగా చేయడానికి దేనికైనా రెడీ, ఏం చేయడానికైనా కూడా బజరంగ్ దళ్ సిద్ధంగా ఉందని కూడా మేము తెలియజేస్తా ఉన్నాం. కొంతమంది సోకాల్డ్ ప్రేమికుల రోజు వాళ్ళ హక్కులను హరిస్తున్నారా అని ఇష్టం వచ్చిన సోకాల్డ్ కొంతమంది మాట్లాడుతూ ఉన్నారు. నేను ఒకటే ప్రశ్నిస్తూ ఉన్నాను, ఈరోజు దేశం గురించి అమరులైనటువంటి వాళ్ళకు శ్రద్ధాంజలి ఘటిస్తావా? విచ్చలవిడితనానికి ప్రేరేపణ చేస్తున్నటువంటి యువకులను పక్కదారి పట్టించేటువంటి యువకులను. హైదరాబాద్ అల్లాపూర్ లో విజిలెన్స్ అధికారులు దాడులు నిర్వహించారు. అల్లాపూర్ పోలీస్ స్టేషన్ పరిధిలోని పద్మావతి నగర్ లో అక్రమంగా స్టోర్ చేసిన రేషన్ బియ్యం, గోధుమలని విజిలెన్స్, ఎస్ఓటీ పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. బియ్యం, కల్తీ నూనె, గోధుమ పిండి సరఫరా చేస్తున్న 2 వ్యక్తుల్ని అరెస్టు చేశారు. స్థానిక రేషన్ షాప్కి సంబంధించిన గోధుమలు, క్వింటాళ్ల కొద్దీ బియ్యాన్ని సీజ్ చేశారు. వాటి విలువ దాదాపుగా 10 లక్షల వరకు ఉంటుందని అధికారులు తెలియజేశారు. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, 10 మందికి షేర్ చేయండి. అలాగే కామెంట్ల రూపంలో మీ అభిప్రాయాలను మాతో పంచుకోండి. నేషనలిస్ట్ హబ్ గ్రూప్ ఆఫ్ ఛానల్స్ ను సబ్స్క్రైబ్ చేసుకుని తెలుగునాట జాతీయవాద జర్నలిజాన్ని ప్రోత్సహించండి. ఈ వీడియో కింద ఉన్న బెల్ ఐకాన్ పై క్లిక్ చేయడం మర్చిపోవద్దు.